సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరుగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే హుజూర్నగర్ నియోజకవర్గం నిడింజల మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ నుంచి సో కొప్పు లక్ష్మీనారాయణ గారు 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది సార్ మీకు 12వ వార్డుల ప్రజల నుంచి ఎలాంటి సపోర్టు, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? కొత్తగా వచ్చింది బీజేపీ, పాత పార్టీ అయినా కానీ నేడిదల్లో కొత్త నీరు ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీకి బలపరుస్తామని ఒకే ముక్త ఖండంతో చెప్తున్నారు. మళ్ళా ఈ పాత వారు కూడా కొన్ని వివిధ పార్టీల నుంచి కూడా మాకు బీజేపీలో సపోర్ట్ ఇస్తున్నారు. ఇదైతే జరుగుతుంది సార్. మీరు మంచిగా చేసుకోండి. మీరు ఎక్కడైనా కానీ నరేంద్ర మోడీ గారు మంచి పథకాలు తెచ్చి పెడుతున్నారు, అభివృద్ధి చూస్తున్నారు. మీరు ఇక్కడున్న నాయకత్వాన్ని మంచిగా చేసుకోవాలని చెప్పి మా అధ్యక్షుల వారికి, టౌన్ అధ్యక్షుల వారికి, మండల పార్టీ అధ్యక్షుల వారికి ఇవన్నీ ఇవ్వటం జరిగింది. నేను కూడా ఆకర్షితున్నాయి. నేను మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ, నాకు బీజేపీ నుంచి ఆకర్షితమై నేను వచ్చి వర్క్ చేస్తుంటే శ్రీలత మేడం అక్క, శానంపూడి సైదిరెడ్డి గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటా. సో మీరు రేపు 12వ వార్డులో కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత ఎలాంటి సమస్యలు మీద ఫోకస్ పెడతారు, ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మేము ఇక్కడ ఒక 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం జరిగింది. తర్వాత సిపిఎం, తర్వాత టీడీపీ, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించడం జరిగింది. డ్రైనేజీ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ అవుతుంది, సిసి రోడ్లు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఈ మధ్య కాలంలో ఏదో కొత్తగా వేస్తున్నారు అంతేగాని ఇక్కడ అభివృద్ధి చేసింది అయితే లేదు. మా వంతుగా నరేంద్ర మోడీ గారు ఏది కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుంచి మాకు అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి మీ పథకాలని ఇక్కడికి తీసుకొచ్చి అందరికి వెలుగు చూపిస్తామని చెప్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉందని వాళ్ళ పథకాలు చెప్పుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. బీజేపీ పార్టీ ఇంతకుముందు, బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు మేము డెవలప్మెంట్ చేసిన వాళ్ళు భరోసాతో వెళ్తారు. బీజేపీ పార్టీ మీరు ఎలాంటి పథకాలతో, ఎలాంటి భరోసాతో మీరు 12వ వార్డు ప్రజలకు ముందుకు వెళ్తున్నారు? బీజేపీ తీసుకొచ్చినటువంటి పథకాల గురించి మేము వివరించి ప్రజలకు అందరికి చెప్పగలుగుతాం. మేము ఫైనల్ గా మీ యొక్క 12వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? 12వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్టుందంటే చెప్పుకోలేక, ఎవరికి వివరించినా కానీ పట్టించుకునేవారు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక మహిళలే కాదు, జెంట్సే కానీ అక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. మళ్ళా అక్కడ చేసేటి చిన్న చిరు వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు చాలా ఘోరంగా ఉన్నాయి. నేను ఈ 3 రోజుల సంది వెలుస్తుంటే ముక్కు మూసుకొని నేను వెళ్లాల్సి వస్తుంది. ఒక తల్లి నేను అడిగిన, ఏందమ్మా ఎట్లుంటురా అంటే, అదే ఇదయ్యా మా పరిస్థితి. వచ్చిన వ్యక్తులకు ప్రతి వ్యక్తులకు చెప్తున్నా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులే లేదని. స్లమ్ ఏరియా, బాగా స్లమ్ ఏరియా, ముస్లిమ్స్ ఏరియా. ఆ ఏరియా ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. నేను చెప్పాను, అమ్మా తల్లి నేను గెలవంగానే అంటే నాకు ఒక ధీమాతోటి, అంటే నాకు బీజేపీ ఇచ్చినటువంటి అవకాశంతో నేను గెలవంగానే నేను వచ్చి నేను అక్కడ మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరిస్తానికి నేను ప్రయత్నిస్తా అని చెప్పడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.